తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇక కాంగ్రెస్లో చేరబోతున్న ఓ మాజీ ఎమ్మెల్యే అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఎవరు ఆ ఎమ్మెల్యే, ఎందుకు చేరబోతున్నారు, దాని గురించి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీరాలు కనుక వెళ్ళినట్లయితే పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కారు పార్టీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. ఇక 6 నెలలుగా తనకు పార్టీ మానసిక ఆవేదన కలిగించిందని రాజయ్య చెప్పారు. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న నన్ను పట్టించుకోవడం లేదని రాజయ్య అన్నారు. గత ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పారని రాజయ్య వర్గం ప్రచారం జరిపింది. అయితే పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి గురయ్యారు. రాజయ్య కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది. చూడాలి మరి రాజయ్య కాంగ్రెస్ పార్టీకి చేరుతాడా లేకుంటే అందులోనే ఉంటాడనేది వేచి చూడాలండి.